బాహుబలి సిరీస్ తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎంతగానో తప్పిస్తున్నాడు ప్రభాస్. బ్యాక్ టు బ్యాక్ 8 భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. వాటిలో సాహో యావరేజ్ చిత్రంగా మిగిలింది. రాధేశ్యామ్ డిజాస్టర్ అయింది. తొలిసారి పౌరాణిక చిత్రంలో నటిస్తూ ఆదిపురుష్గా 3Dలో సందడి చేద్దామనుకున్నాడు. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటంతో విపరీతంగా ట్రోల్స్కి గురైంది ఆదిపురుష్. దాంతో గ్రాఫిక్స్ను సరిదిద్దే క్రమంలో ఆదిపురుష్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. హర్రర్ కామెడీ థ్రిల్లర్ అంటూ రాజా డీలక్స్ చిత్రంతో కొత్త ప్రయోగం చేస్తున్నాడు డార్లింగ్. మరో ఎక్స్పెరిమెంటల్ మూవీ స్పిరిట్ ని కూడా లైన్లో పెట్టాడు ప్రభాస్. క్రేజీ ప్రాజెక్టుగా సలార్ రెడీ అవుతోంది. వీటన్నింటినీ మించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా ప్రాజెక్టుకే రూపొందుతోంది. నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టుకేపై భారీ అంచనాలున్నాయి. సీనియర్ నిర్మాత సి అశ్విని దత్ ప్రాజెక్టుకేని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్తో రూపొందుతోందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ అంశంపై సెన్సేషనల్ కామెంట్ చేశారు ప్రాజెక్టుకే మాటల రచయిత బుర్రా సాయి మాధవ్. ప్రాజెక్టుకే టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కడం లేదని చెప్తూ అందరికీ షాక్ ఇచ్చాడు బుర్రా. ఇది ఓ సరికొత్త జానర్లో రూపొందుతోన్న చిత్రమని లీక్ చేశాడు. ఇలాంటి కథని ఇంతవరకు ఎవ్వరూ తెరకెక్కించలేదని చెప్పాడు బుర్రా. ప్రాజెక్టుకే చిత్రంలోని పాత్రలన్నీ చాలా కొత్తగా ఉంటాయని, కథ ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుందని ఊరిస్తున్నాడు సాయి మాధవ్ బుర్రా.